హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. సో ఎలాంటి లేటు లేకుండా ఈరోజు డివైన్ ద్వారా మనకు వస్తున్న సందేశం ఏం చెప్తున్నారు అనేది నేరుగా రీడింగ్లోకి వెళ్ళిపోతాం. ఓకే, ఈరోజు యూనివర్స్ మీ జీవితంలో ఉన్న ఆ, బంధం ఏదైతే ఉందో మీరు ఆలోచిస్తున్న పర్సన్ గురించి, ఈ బంధానికి సంబంధించిన ఎనర్జీస్ ద్వారా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నారమ్మ. మీ హృదయంలో చాలా కాలంగా ఉన్న సందేహాలు, ఇంకా భయాలు, అలాగే మీ పర్సన్‌తో ఉన్న ఈ బంధంలో నిజంగా ఏం జరుగుతుంది అనే విషయంపై దైవం మీకు మార్గదర్శకత్వాన్ని ఈ రీడింగ్ ద్వారా అందజేస్తున్నారు. సో ఈ రీడింగ్ ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అయినప్పటికీ కూడా ఇది మీకు సంబంధించిన పాయింట్స్ ఖచ్చితంగా మీకు తెలిసిపోతుంది. ఎస్, ఇది నాకు సంబంధించిందే యూనివర్స్ కన్వే చేస్తున్నారు అనేది మీకు క్లియర్‌గా తెలిసిపోతుంది. కాబట్టి మీ జీవిత పరిస్థితులకు ఏ విధంగా యూనివర్స్ కన్వే చేస్తున్నారో ఆ పాయింట్స్ మాత్రమే తీసుకోండి. బికాజ్ ఇట్స్ ఎ జనరల్ రీడింగ్. ఓకే, అది మీకు మీ దృష్టిలో ఉంచుకుంటారు అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చిన చాలామందికి అయితే ఇంకా ఇది బికాజ్ ఇట్స్ డివైన్ మెసేజ్ కాబట్టి స్టార్టింగ్ టు ఎండింగ్ కూడా ఈచ్ పాయింట్ కూడా కనెక్ట్ అవుతుంది. అంటే లైక్ పర్సనల్ రీడింగ్ లాగానే. సో కొంతమందికి ఇది అంతా అది మీకు తెలిసిన విషయమే. బికాజ్ మెనీ పర్సన్స్ ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి కాబట్టి మీకు సంబంధించిన కొన్ని మెసేజెస్ ఇక్కడ కన్వే అవుతాయి. అది మీకు ఏది అనేది మీకు తెలిసిపోతుంది. అది మాత్రమే తీసుకోండి అని మరొకసారి చెప్తున్నాను. ఓకే, సో ఈరోజు డివైన్ పవర్ మీ పర్సన్ గురించి, మీ బంధం గురించి, అలాగే మీరు ఇప్పుడు తెలుసుకోవాల్సిన దైవిక సత్యం ఏమిటో ఒక్కొక్కటిగా చాలా లోతుగా తెలుసుకుందాం. ఓకేమ్మా, ఫస్ట్ కార్డ్ సెట్, సెకండ్ కార్డ్ సెట్, third one, fourth one, fifth card set, sixth card set. Okay, seventh one, eighth card set, ninth card set, 10th one, 11th one, 12th card set. Okay, the moon ఏంటమ్మా బాబోయ్, 3 of wands, 8 of pentacles, the star, the oh my god, the moon, 3 of wands, the magician. చాలా భయంకరమైన కార్డ్స్ ఎనర్జీస్ నాకు ఇక్కడ వచ్చేసి కింగ్ ఆఫ్ స్వార్డ్స్. ఏం జరుగుతుంది? ఓ మై గాడ్, 3 ఆఫ్ కప్స్, ఓ మై గాడ్, ద లవర్స్, బాప్రే బాప్రే, ద టవర్, బాప్రే, అసలు ద సన్, ఏంటి అసలు డెత్, ఏంటి అసలు ఈరోజు 8 ఆఫ్ వ్యాన్స్, అసలు ఏంటి ఈరోజు అసలు ఇంత ఫర్ ద ఫస్ట్ టైం నా ఎంటైర్ రీడింగ్స్లో, పర్సనల్ రీడింగ్ కావచ్చు, యూట్యూబ్ మీకు చేసే రీడింగ్ కూడా కావచ్చు, ఇక్కడ కూడా మీ ఎనర్జీస్ కనెక్ట్ అయితే మీకు కావాల్సిన సందేశం ఇట్స్ అ పర్సనల్ రీడింగ్ లెక్క అని మీకు మెనీ టైమ్స్ చెప్పాను. ఓకే, బట్ అది మీరు చూస్ చేసుకోవాలి ఏది మీకు ఖచ్చితంగా అనేది మీ మనసు చెప్పినది మాత్రమే తీసుకోవాలన్నమాట. ఓకే, సో ఇక్కడ చూడండి, అసలు ద మూన్, 3 ఆఫ్ వ్యాన్స్, ద స్టార్, మెజిషియన్, ద టవర్, సన్, డెత్, 3 ఆఫ్ కప్స్, బాప్రే. ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను రీడింగ్లో చెప్తాను, మీకు సిచ్యువేషన్ అర్థమైపోతుంది ఈరోజు ఎంత హారిఫైయింగ్ సిచ్యువేషన్ అనేది. ఒక ఆవిడ నాకు మెసేజ్ చేశారు. థర్డ్ పార్టీ, నేను మొన్న రీడింగ్ చేశానమ్మా, ఒక రీడింగ్ థర్డ్ పార్టీకి
మీరెట్లానో థర్డ్ పార్టీ కూడా అలానే వచ్చారు. థర్డ్ పార్టీకి మీరెట్లాగా ఇన్నోసెంట్‌గా మీ పర్సన్ మ్యానిపులేట్ చేసి మీ లైఫ్‌తో ఆడుకున్నారో, థర్డ్ పార్టీని కూడా అదే విధంగా మీరు అనే పర్సన్ ఉన్నారని తెలియకుండా మ్యానిపులేట్ చేసి ఆడుకున్నారని చెప్పేసి. కొంతమంది ఏంటంటే ఎలా చేస్తారంటే ఆహ్, మీరలా ఎలా చెప్తారు? మా పర్సన్ తప్పని మీరెలా చెప్తారు? మీకేం రైట్ ఉంది? అక్కడ థర్డ్ పార్టీకి తెలిసి తెలిసి వచ్చింది. నేనున్నానని తెలిసి తెలిసి వచ్చినప్పుడు మీరెలా అసలా బుద్ధి ఉందా? బుద్ధి ఉందా అమ్మా? ఏం అడుగుతున్నారు మీరు? కనీసం కొంచెమన్నా ఉండాలి కదా! నేను అడుగుతున్నా. ఇట్స్ ఎ జనరల్ రీడింగ్. నేను క్లియర్‌లీ చెప్పాను. అంటే అన్ని రీడింగ్స్ మీకు సంబంధించినవేనా? అన్ని థర్డ్ పార్టీ రీడింగ్స్ మీకు సంబంధించినవేనా? సో, దట్స్ నాన్‌సెన్స్. ఇంక వాళ్ళకే వదిలేస్తున్నా వాళ్ళ యొక్క మెంటాలిటీ ఏంటి నేను అక్కడికి చెప్పాను. అమ్మా ఇది మీ సిట్యుయేషన్‌కి సంబంధించిన రీడింగ్ కాదు అని చెప్పి రెస్పాండ్ అయ్యాను కూడా. అయినా కూడా ఆ పిచ్చి బుర్ర ఏమి ఎక్కించుకునే పొజిషన్‌లో లేదు. లేదస్సల. తనొక ముందుకి తనే ఒక కరెక్ట్‌గా లేదు. తను చూస్తుంటే ఖచ్చితంగా తనకి తెలుస్తుంది. నీకోసమేనమ్మా నేను చెప్పేది. నీకోసమే. జనరల్ రీడింగ్ ఇది. మీకంతా మీకు అని కావాలి పర్టిక్యులర్‌లీ మీకోసం రీడింగ్ కావాలంటే పర్సనల్ రీడింగ్ తీసుకోండి. మీ సిట్యుయేషన్ ఏంటనేది క్లియర్‌గా తెలిసిపోతుంది. ఓకే. సో, దట్స్ ఇట్. మోర్ దాన్ దట్ నేను ఎలాబరేట్ చేయాలనుకోవట్లేదు. బికాజ్ ఈ టైప్ ఆఫ్ పర్సన్స్‌కి నేను చెప్తున్నాను. స్ట్రాంగ్ వార్నింగ్ లెక్కనే ఇస్తున్నాను. ఇట్స్ ఎ జనరల్ రీడింగ్. ఇట్లా క్వెషన్ మాత్రం చేయొద్దు. ఓకే. చేసేటట్టయితే చూడొద్దు వెళ్ళిపోండి. మనకి ఇక్కడ ఫస్ట్ కార్డ్ సెట్ ద మూన్. సో, చూస్తున్నా ఇంకెక్కడైనా పాయింట్ మిస్ అయిపోతానా నేను మీకు కన్వే చేయాల్సింది అని చెప్పేసి. ద మూన్ ఈ మొదటి కార్డ్ నుంచే మనకి యూనివర్స్ చాలా గంభీరమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నారు ఇక్కడ. ఇక్కడ ఇప్పటి వరకు పూర్తిగా అర్థం కాని పరిస్థితులు, చెప్పని ఫీలింగ్స్, స్పష్టంగా కనిపించిన నిజాలు ఉన్న ఎనర్జీ నాకు ఇక్కడ స్పష్టంగా చూపిస్తున్నారు. ఈ థర్డ్ పార్టీ బ్లాక్ మ్యాజిక్ ఇష్యూ కూడా చాలా గట్టిగా ఉంది. నార్మల్‌గా యావరేజ్‌గా చేయించిన బ్లాక్ మ్యాజిక్ కాదు. చాలా అంటే చాలా గట్టిగా థర్డ్ పార్టీ బ్లాక్ మ్యాజిక్ చేయించారు. అదైతే ఉంది. ఖచ్చితంగా ఉంది. మీలో చాలామంది నా పర్సన్ ఇలా ఎందుకు మారిపోయారు? అసలు నిజంగా ఏం జరుగుతుంది? అని ప్రశ్నలు మీలో మీకు వస్తూ ఉండొచ్చు. దానికి సమాధానం బ్లాక్ మ్యాజిక్. చాలా ఘోరాతి ఘోరంగా జరిగిన బ్లాక్ మ్యాజిక్. ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్తున్నారమ్మ. క్లారిటీ లేకుండా ఏదైతే ఉందో అది ఎక్కువ కాలం మాత్రం శాశ్వతంగా ఉండదు మీకు. ఇప్పుడు క్లారిటీ లేని సిచ్యువేషన్‌లో మీరున్నారు కదా! ఆ సిచ్యువేషన్ ఎక్కువ కాలం ఉండదనేది ఇక్కడ చెప్తున్నారు. అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. చాలామందికి ఈ గందరగోళంలో బయట వారి ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంది. థర్డ్ పార్టీ ఇంకా మిగిలిన సర్కిల్ కూడా చాలా ఎక్కువగా ఉంది. నాకు ఇక్కడ యూనివర్స్ చాలా స్పష్టంగా చూపిస్తున్నారు. అయితే యూనివర్స్ ఇప్పుడు మీ దృష్టిని ఒక వ్యక్తిపై తీర్పు ఇవ్వడానికి కాదు. మీకు తెలియని విషయాలు క్రమంగా వెలుగులోకి రావచ్చని చాలా స్పష్టంగా యూనివర్స్ ఇక్కడ రుజువు చేస్తూ చూపిస్తున్నారు నాకు ఇక్కడ. మీ హృదయంలో ఉన్న భయం కంటే నిజం బలంగా ఉంటుందని స్పష్టంగా మీకు ఈ రీడింగ్ ద్వారా సాక్షాత్తు యూనివర్స్ పవర్ ద్వారా కన్వే చేస్తున్నారు మీకు. ఓకే. 3 ఆఫ్ వ్యాండ్స్ చూడండి. ఈ కార్డు ఒక మలుపు దశను సూచిస్తుంది మనకి. ఒక మలుపు ఫేజ్ ఉంటుంది కదా, ఆ మలుపుని సూచిస్తుంది. ఇంతకాలం నిలిచిపోయినట్టుగా కనిపించిన పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మార్పు దిశకు కదులుతున్న ఎనర్జీ స్పష్టంగా తెలియజేస్తున్నారు 3 ఆఫ్ వ్యాండ్స్ ద్వారా. మీ పర్సన్ కూడా ఖచ్చితంగా మీరు ఎంత కాపాడాలని ప్రయత్నించినా కూడా చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తం తప్పదు అన్నట్టు కొన్ని నిర్ణయాల ఫలితాలను ఎదుర్కోక తప్పదు అనేది తెలుస్తుంది. సో, ఆ ఎదుర్కొంటున్న ప్రాసెస్‌లో తను చేసిన మిస్టేక్స్ తెలుస్తూ ఇక్కడ నుంచి ఏ దారి అనే ఆలోచన దశ నాకు ఇక్కడ కనిపిస్తుంది మీ పర్సన్‌కి. యూనివర్స్ ఏం చెప్తున్నారంటే ప్రతి నిర్ణయానికి కూడా ఒక ప్రభావం ఉంటుంది. ఒక సంబంధంలో స్పష్టత లేకుండా కొనసాగితే ఆ గందరగోళం అందరి జీవితాలపై ప్రభావం చూపుతుంది కదా! అందుకే ఇప్పుడు పరిస్థితులు క్రమంగా స్పష్టత వైపు వెళ్ళే అవకాశాన్ని చాలా స్పష్టంగా చూపిస్తున్నారు. మీ పర్సన్ తీసుకున్న ఇక్కడ ఒక అడ్డు దారులు ఇక్కడ మీ లైఫ్స్‌కి, మీ సరౌండింగ్స్, మీతో పాటు లింక్ అయ్యి ఉన్న మీ అనే కుటుంబ సభ్యుల మీద కూడా ఇక్కడ ఎఫెక్ట్ పడుతుంది. మీ పర్సన్ చేసిన మెలికల దారుల్లో వెళ్ళడం. 8 ఆఫ్ పెంటికల్స్. ఈ కార్డు బాధ్యతను బలంగా చూపిస్తుందమ్మా ఇక్కడ. ఒక బంధం నిలవాలంటే ప్రేమ మాత్రమే కాదు.
ప్రతిరోజు చూపించే శ్రద్ధ, నిజాయితీ, కట్టుబాటు కూడా అవసరం. మీలో చాలామంది ఈ సంబంధం కోసం ఎంత ప్రయత్నించి ఉన్నారో తెలుస్తుంది. చాలా విపరీతంగా. చాలా అంటే చాలా. అంటే ఇంకా మీ మీరు ఈ ఆప్షన్ మిగిలిపోయింది నేను చేయడానికి. ఇది కూడా చేసుంటే బావుండేదేమో, రిజల్ట్ వచ్చేదేమో, ఈ మాత్రం తగ్గుంటే బావుండేదేమో అన్న ఛాన్స్ మీకు మీరు సంజాయిషి చెప్పుకునే ఛాన్స్ కూడా మీకు మిగలల. సర్వం అన్ని రకాల ప్రయత్నాలు ఉన్నదానికి చేసేసారు. మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోకుండా. కానీ ఇక్కడ ఒక వ్యక్తి మాత్రమే నిరంతరం కష్టపడితే బ్యాలెన్స్ అనేది దెబ్బతింటుంది అనేది చెప్తున్నారు మనకి యూనివర్స్. 8 ఆఫ్ పెంటికల్స్ వరకు యూనివర్స్ మీతో చెప్తున్నారు. మీ శక్తి ఏదైతే ఉందో ఇప్పటి వరకు మీరు ఈ పర్సన్ కోసం పెట్టిన ఎఫర్ట్స్ అనే శక్తి, ఆ శక్తిని ఎక్కడ పెట్టాలో కూడా తెలుసుకోవాలి మీరు. మిమ్మల్ని గౌరవించే మీ ప్రయత్నాన్ని విలువైనదిగా చూసే చోట మీ ప్రేమ వికసిస్తుంది అనేది కన్వే చేస్తున్నారు. అంతేగాని వేస్ట్‌గా యూజ్ చేయొద్దు మీ పవర్‌ని అని చెప్తున్నారు. మీలో ఉన్న పవర్ ఒక వాల్యుబుల్ థింగ్ అనేది ఇక్కడ కన్వే చేస్తున్నారు నాకు. అది మీరు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి మీ పవర్‌ని పిచ్చి పిచ్చి వాటిలకి యూజ్ చేయొద్దు. ద స్టార్ చూడండి. అసలు అన్నీ మేజర్ ఆర్కాన్స్ వచ్చినాయి. ద మూన్, స్టార్, మెజిషియన్, సన్, డెత్, టవర్, లవర్స్, ఎవ్రీథింగ్ వెరీ పవర్ఫుల్. ఎంత గందరగోళం జరిగినా కూడా ఇది ఒక ఆశా కిరణం అన్నమాట. ఎంత నిరాశ వచ్చినా కూడా మీలోని ఆశ పూర్తిగా ఆరిపోలేదని సూచిస్తుంది స్పష్టంగా. మీలో ఇంకా ఆశ ఉంది. యాక్చువల్లీ మీ ప్లేస్‌లో వేరే వాళ్ళు ఉంటే ఇంకొక చాలా ఘోరంగా ఉంటుందన్నమాట. ఇది మీరు మాత్రమే హ్యాండిల్ చేయగలరు. కాబట్టే హ్యాండిల్ చేయగలిగి ఇక్కడ దాకా వచ్చారు. మీరు ఫేస్ చేస్తున్నది అది తెలుస్తుంది ఇక్కడ. చాలామందికి ఈ కార్డు ఒక భావోద్వేగ స్వస్థతను కూడా సూచిస్తున్నది ఇక్కడ. మీ హృదయం ఇప్పటికీ సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంది. కానీ యూనివర్స్ చెప్తున్నారు, సమాధానం ఎప్పుడు కూడా బయట నుంచి మాత్రమే రాదు. నేను మళ్ళీ 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 చెప్తున్నానమ్మా. బికాజ్ యూనివర్స్ కన్వే చేస్తున్నారు మీకు. అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మీరు గుర్తు పెట్టేసుకోవాలంతే. మీకు ఏదైనా సమాధానం కావాలా వాళ్ళ నుంచి వెళ్ళించి కాదు. మీకు తెలుసు కదా ఎక్కడి నుంచి వస్తుంది సమాధానం అనేది. చాలాసార్లు మనకు మనమే ఇచ్చుకునే స్పష్టతే పెద్ద విముక్తి అవుతుందన్నమాట అక్కడ. మీరు ముందుకు సాగడానికి కావాల్సిన వెలుగు మీలోనే మళ్ళీ వెలిగే దశ ఇది. ద స్టార్ అది ఇక్కడ చాలా స్పష్టంగా కన్వే చేస్తున్నారు ఈరోజు. ద మెజిషియన్ చూడండి. ఈ కార్డు చాలా శక్తివంతమైన సందేశాన్ని ఇస్తుంది. ఇట్స్ చాలా పవర్ఫుల్. అన్నీ ఇక్కడ మీకే అర్థమైపోయి ఉండాలి. ఒకవేళ తెలియకపోతే చెప్తున్నాను కదా, చాలా పవర్ఫుల్గా ఈరోజు కన్వే అవుతుంది. ఇప్పుడు పరిస్థితిని మార్చే శక్తి ఎవరిలో ఉందో, ఎవరు నిజాయితీతో ముందుకు రావాలో అనే ప్రశ్న ముందుకు వస్తుంది. మాటలు, ఇచ్చిన హామీలు, భావోద్వేగాలు మాత్రమే కాదు, చర్యలు కూడా ఇక్కడ అవసరం అని చెప్తున్నారు. మీ పర్సన్ జీవితంలో ఒక దశకు వచ్చి గత నిర్ణయాల ప్రభావాన్ని గుర్తు చేసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది 100%. అదే సమయంలో యూనివర్స్ మీతో కూడా చెప్తున్నారు, మీ జీవితానికి అవసరమైన మార్పుని తీసుకురాగల శక్తి మీలో ఖచ్చితంగా చాలా ఎక్కువగా అమితంగా ఉంది. మీ విలువను గుర్తించి స్పష్టమైన హద్దులు పెట్టి నిజాయితీని ఎంచుకున్నప్పుడు మీ ఎనర్జీ పూర్తిగా మారడం ప్రారంభమవుతుంది. ఆ ఎనర్జీతో మాత్రమే ఇక్కడ జరిగిన బ్లాక్ మ్యాజిక్ అనే దాన్ని యూనివర్స్ పవర్ ద్వారా కోసి మీకు తెలిసిపోతుంది. యూనివర్స్ చూపిస్తారు మీకు. ఆ వెళ్ళే మార్గంలో యూనివర్స్తో ప్రయాణం చేస్తున్నప్పుడు యూనివర్స్ మీకు చూపిస్తూ ఉంటారు ఏమేమి చేయాలో. రెమెడీస్ అనేవి ఉంటే ఆటోమేటిక్గా మీకు మీ ఎనర్జీస్కి మీరు ఏం చేయాలనేది ఆ టైంకి ఆ విధంగా మీతో చేపించేస్తారు. అదే డివైన్ పవర్. మీరు ఇక్కడ అంత డీప్గా వెళ్ళగలరా అనేది ఇక్కడ ప్రశ్న. ఆ శక్తిని పెంచుకోమని చెప్పి మీకు ఇక్కడ చెప్తున్నారు. ఆ శక్తిని పెంచుకొని నేను చెప్పినట్టు చెయ్యి, నేను నీతో చేయాల్సిన పనులు చేపిస్తాను, చేయించుకుంటాను అని చెప్తున్నారు. చాలా గట్టిగా చెప్తున్నారు. గందరగోళం ఏదైతే ఉందో ఇప్పుడు మీకు మీ పర్సన్కి ఈ ఎంటైర్ సిచ్యువేషన్కి అదైతే పర్మనెంట్ కాదమ్మా. ఖచ్చితంగా పర్మనెంట్ కాదు. సొల్యూషన్ ఉంది, ఖచ్చితంగా ఉంది. శాశ్వత సొల్యూషన్ ఉంది. మీకు దాచిన విషయాలు ఎప్పటికీ దాగి ఉండవు అనేది చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. ప్రతి నిర్ణయానికి కూడా ఒక పరిణామం ఉంటుంది. నిజాయితీతో తీసుకున్న అడుగులు చివరికి మనసుకు శాంతిని ఇస్తాయి, ఖచ్చితంగా ఇస్తాయి. ఈరోజు నీ హృదయంలో ఉన్న భయాన్ని కాదు అసలు,
నీ అంతరంగంలో మేల్కొంటున్న స్పష్టతను నమ్మమని ఇక్కడ యూనివర్స్ చాలా స్పష్టంగా పిలుపునిస్తున్నారు. చూడండి, కింగ్ ఆఫ్ స్పాట్స్. ఈ కార్డ్‌లో యూనివర్స్ చాలా స్పష్టమైన సందేశాన్ని ఇస్తున్నారు మీకు. ఇప్పటి వరకు భావోద్వేగాలు, సందేహాలు, ఎదురుచూపులు ఎక్కువగా కనిపించినా కూడా ఇప్పుడు పరిస్థితిని నిజం అనే కోణంలో చూడాల్సిన సమయం వచ్చింది అని చెప్తున్నారు మీకు యూనివర్స్. మీ పర్సన్ కూడా ఒక దశలో భావోద్వేగాల కంటే వాస్తవాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితిలోకి వెళ్ళే అవకాశం చాలా గట్టిగా ఉంది. గట్టిగా అంటే ఇంకా అదే జరుగుతుంది అని. కొన్నిసార్లు ఏంటంటే మనిషి తన నిర్ణయాలు అందరికీ తెలియవని అనుకుంటారనమాట. ఏవి తెలీదు, ఎవరికీ తెలీదని. కానీ కాలం గడిచే కొద్దీ మాటల కంటే ప్రవర్తనే తన గురించి ఎక్కువ చెప్తుంది. తెలిసిపోతుంది ఆటోమేటిక్‌గా. ఈ కార్డ్ అదే విషయాన్ని గుర్తు చేస్తుందమ్మ. స్పష్టతను తప్పించుకుంటూ ముందుకు వెళ్ళడం కంటే నిజాన్ని ఎదుర్కోవడం కష్టమైన శాంతిని ఇస్తుంది అని చెప్తున్నారు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. 3 ఆఫ్ కప్స్ చూడండి ఇక్కడ. ఈ కార్డ్‌లో బయట వారి ప్రభావం, థర్డ్ పార్టీ ప్రభావము చాలా గట్టిగా ఉందని మరొక్కసారి మీకు ఇక్కడ గుర్తు చేస్తున్నారు యూనివర్స్. అంటే ఒక ట్రయాంగిల్ రిలేషన్‌షిప్ కొనసాగుతుంది అనేది ఇక్కడ. 3 ఆఫ్ కప్స్ ట్రయాంగిల్, థర్డ్ పార్టీ మీరు, మీ పర్సన్. ఇది ఇది ఈ ఈ ట్రయాంగిల్ ఎలా అయితే తిరుగుతుందో మీ ముగ్గురి మధ్య ఇలా ఎనర్జీస్ తిరుగుతూనే ఉన్నాయి. సిచ్యువేషన్ రౌండ్ అండ్‌గా ఈ ట్రయాంగిల్ షేప్‌లో తిరుగుతూనే ఉంటుంది సిచ్యువేషన్. అయితే యూనివర్స్ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్తున్నారు మీకు. ఈ థర్డ్ పార్టీ అనే బయట పరిస్థితులు ఎలా ఉన్నా కూడా మన ఎంపికలకు బాధ్యత మాత్రం మనదే అని చెప్తున్నారు ఇక్కడ. నా వ్యూవర్స్‌లో చాలామందికి ఈ కార్డ్ ఇలా అనిపించవచ్చు. ఒక పరిస్థితి వల్ల అందరూ సంతోషంగా ఉంటారని అనుకున్నా చివరికి ఎవరికీ పూర్తిగా శాంతి దొరకకపోవడం అనేది మీకు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశారు. ఏదైతే హిడెన్‌గా దాచిన విషయాలు, అసంపూర్ణ సంభాషణలు, అపార్థాలు ఎక్కువ కాలం నిలిస్తే అవి సంబంధాలను మరింత క్లిష్టం చేస్తాయి. అందుకే యూనివర్స్ ఇప్పుడు స్పష్టతను కోరుతుంది. మీ నుంచి కూడా స్పష్టతను కోరుతుంది. మీ బాధ్యత అని చెప్తే గుర్తు చేస్తున్నారు. ఆ స్పష్టత మీరు యూనివర్స్‌కి మీ డెసిషన్ తీసుకొని ఇవ్వాలి. నేను స్పష్టతను కోరుతున్నానని చెప్పి యూనివర్స్ మీకు చెప్తున్నారు. చూడండి ఇక్కడ ద లవర్స్. ఈ కార్డ్ ప్రేమ గురించి మాత్రమే కాదమ్మా ద లవర్స్ అంటే. ఎంపిక చేసుకోవడం ఉంటుంది చూడండి. అలా సెలక్షన్, ఆ ఎంపికల గురించి మాట్లాడుతుంది ఇక్కడ ఈ రీడింగ్‌లో. జీవితంలో ఒక దశ అనేది వస్తుంది. అప్పుడు ఇక 2 దారుల్లో ఒకదాన్ని ఎంచుకోవాల్సిన సమయం ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా ఎంచుకోకుండా నేను రెండిటిని మేనేజ్ చేస్తాను, తప్పించుకొని ముందుకెళ్ళిపోతాను. అసలు ఇప్పుడు ఈ రెండిటిని ఎంచుకోకుండా ఎంచుకోను, స్కిప్ చేసి ఏదో విధంగా ఈ టాపిక్ నుంచి డైవర్ట్ అయిపోతాను అంటే కుదరదు. ఖచ్చితంగా ఎంచుకోవాల్సిందే. ఇంక తప్పించుకోవడానికి లేదు. ఒకళ్ళని స్కిప్ చేయడానికి లేదు టాపిక్. ఖచ్చితంగా ఒకళ్ళని ఎంచుకోవాల్సిందే. ఆ సమయంలో మనిషి ఏ విలువను ఎంచుకుంటారో, విలువ అంటే విలువ ఉన్న పర్సన్ ఇక్కడ. ఆ విలువ ఇక్కడ మెయిన్ ఇక్కడ విలువ అంటే ఏంటి? పర్సన్. ఏ టైప్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్న పర్సన్ ఎంచుకుంటారో అదే తన భవిష్యత్తును నిర్మిస్తుంది కదా! అదే ఇక్కడ యూనివర్స్ కన్వే చేస్తున్నారు స్పష్టంగా. మీ పర్సన్ కూడా ఒక అంతర్ముఖ దశలో ఉన్నారు. ఎమోషనల్‌గా ఒకవైపు, బాధ్యత మరోవైపు యూనివర్స్ చూపిస్తున్నారు. అందుకే యూనివర్స్ చెప్తున్నారు, ఏ నిర్ణయం అయినా కూడా అది నిజాయితీతో తీసుకున్నప్పుడే పర్మనెంట్ అంటే దీర్ఘకాల శాంతి ఇస్తుంది. సందేహాలను పొడిగించడం కంటే స్పష్టతతో ముందుకు సాగడం అందరికీ మంచిదనేది మరొకసారి స్పష్టంగా తెలియజేస్తున్నారు. చూడండి ద టవర్. ఈ స్ప్రెడ్‌లో అత్యంత శక్తివంతమైన కార్డ్స్‌లో ఇదొకటి. యూనివర్స్ ఇక్కడ చెప్తుంది భయపెట్టే మార్పు కాదు, మేల్కొల్పే మార్పు అన్నమాట. అంటే కొన్నిసార్లు మనం నిర్మించుకున్న ఊహలు, మనం నమ్ముకున్న కథలు లేదా నిలవలేని పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతాయి. ఒక్కసారిగా ద టవర్ అనే సిచ్యువేషన్ జరిగి ఒక ఒక ప్రళయం కానీ, ఒక వినాశనం కానీ, ప్రకృతి వినాశాలు ఎంతసేపు రెప్పపాటులో జరిగిపోతూ ఉంటాయి. అలా అయిపోతుందన్నమాట. అది ఆ క్షణం కష్టంగా అనిపించినా అదే కొత్త సత్యానికి తలుపు తెరుస్తుందన్నమాట.
సో మీ జీవితంలో ఇప్పటివరకు ఇదే నిజము అని అనుకున్న విషయం పూర్తిగా కొత్త కోణంలో కనిపించే సమయం వస్తుంది మీకు. ద టవర్ ఒక భయంకరమైన సిచ్యువేషన్ వస్తుంది, రెడీగా ఉండండి ఫేస్ చేయడానికి. కొంతమందికి ఆల్రెడీ జరిగిపోయి ఉండొచ్చు, బట్ అది మీరు డైజెస్ట్ చేసుకోలేకుండొచ్చమ్మా. అది ఆల్రెడీ ముగిసిపోయింది, అది మీరు రియలైజ్ అవ్వాలి అని చెప్తున్నారు ఇక్కడ యూనివర్స్. కొంతమందికి అయితే ఇది మ్యాక్సిమం 80% ఇక మీదట జరుగుతుంది అనేది వస్తుంది, నాకు ఇక్కడ కన్వే అవుతుంది. ఇప్పుడు ఒక టవర్ మూమెంట్ మీకు వస్తుంది, రాబోతుంది, దానికి రెడీగా ఉంది. కార్డు మనకి స్పష్టంగా సందేశం ఇస్తున్నారనమాట. ఒక సత్యం బయటకు వస్తుంది. ఆ సత్యం బయటకు వచ్చినప్పుడు గందరగోళం కంటే స్పష్టతకు ఎక్కువ స్థలం ఉంటుంది అని చెప్పేసి మీకు క్లారిటీ ఇస్తున్నారు. సో ఇక్కడ వస్తున్న ఈ టవర్ మూమెంట్ ద్వారా వచ్చే సిచ్యువేషన్కి మీరు భయపడిపోద్దు. దానివల్ల స్పష్టత ఎక్కువ వస్తుంది. ఆ స్పష్టత ఏది ఇచ్చినా మీరు రెడీగా ఉండాలి, ముందు బీ ప్రిపేర్డ్గా ఉండాలి. ఒకేసారి వచ్చింది కదా షాకు అని చెప్పి హార్ట్ అటాక్ గురి కావద్దు దయచేసి. దయచేసి కొంచెం హార్ట్ని దృఢంగా పెట్టుకొని ఉంచండి. బికాజ్ మీరు అందరూ అసలు యాంగ్జైటీ పర్సన్స్ ఎక్కువ మంది ఉన్నారు ఇక్కడ. బికాజ్ మీకు దెబ్బ మీద దెబ్బ తగిలి మీ హార్ట్ గాయమైపోయింది. ఆ హార్ట్ మీద చిన్న దెబ్బ తగిలినా కూడా అది ఇప్పుడు తట్టుకోలేని పరిస్థితుల్లో ఉంది. ఎన్ని దెబ్బలని తింటుంది దాన్ని. సో ఎక్కడ తగిలే ఇంకొక దెబ్బ కూడా వస్తుంది అని చెప్తున్నారు. సో సారీ ఫర్ ఇంటరప్టింగ్ అమ్మా, నేను ఇక్కడ నవ్వుతున్నానని. జస్ట్ నాకు సిచ్యువేషన్ పాపం మీ అమాయకపు ఫేస్ చూస్తుంటే నాకు నవ్వు వస్తుంది అంతే. అంతకుమించి ఇక్కడ సిచ్యువేషన్ గురించి ఇక్కడ నేను అస్సలు సిచ్యువేషన్ ఇక్కడ మీరు సఫర్ అవుతున్నారు అంటే నేను అంతకు మించి ఎక్కువ సఫర్ అవుతాను, నిజంగానే సఫర్ అవుతాను. బికాజ్ ఆఫ్ దాట్ ఇంత క్లియర్లీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నానంటేనే మీకు అర్థం కావాలి. నేను వితౌట్ ఇన్వాల్వ్మెంట్ చెప్తే అది కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. సో బీ ప్రిపేర్, రెడీగా ఉండండి. సిచ్యువేషన్ ఏదైనా సరే యూనివర్స్కి ఫస్ట్ సరెండర్ చేసేసేయండి వచ్చే సిచ్యువేషన్కి. ఓకే, ద సన్ ఈ స్ప్రెడ్లో వెలుగుతో నింపే కార్డ్ ఇదే, మనకి తెలుసు కదా. ఎంత చీకటి దశ వచ్చినా కూడా, ఎంత దారుణమైన సిచ్యువేషన్ ఉన్నా కూడా చివరికి మీకు అవసరమైన స్పష్టత, అంతర్మనశ్శాంతి, ఆశ మళ్ళీ లభించే అవకాశం చాలా గట్టిగా ఉంది. ద టవర్ తర్వాత వెంటనే సన్ వచ్చింది, చూసారా. ఈ టవర్ వస్తుంది, మీరు భయపడకండి. ఈ టవర్ ఏం చేస్తుంది, మీకు ఒక మంచి అందమైన వెలుగు జీవితాన్ని ఇస్తుంది ఇక్కడ మీకు. కాబట్టి వచ్చే టవర్ సిచ్యువేషన్కి హార్ట్ అటాక్ దయచేసి తెచ్చుకోవద్దు. దాని తర్వాత వచ్చే ఈ అందమైన బ్యూటిఫుల్ లైఫ్ కోసం, అమ్మాయ ఈ ఫేజ్ అయిపోయింది, ఏదన్నా సరే నాకు సంబంధం లేదు, దీని నెక్స్ట్ వచ్చేది నాకు ఒక బ్యూటిఫుల్ లైఫ్ అనేది మీరు దృష్టిలో పెట్టుకొని దానిని చూడండి, దీనిని చూడద్దు. ఇది అసలు మనకు సంబంధం లేదు. బికాజ్ ఇది మీరు యూనివర్స్కి సరెండర్ చేసేస్తారు, యూనివర్స్ చూసుకుంటారు. ఆ నొప్పి మీకు తగలనివ్వరు, మధ్యలో అడ్డంకి పెట్టేస్తారనమాట. అసలు మీకు వచ్చిందా, అవునా, నిజంగా అవును జరిగింది, కానీ నాకు ఈసారి ఏ పెయిన్ రాలేదు అంటే యూనివర్స్ నాకు పవర్ ఇచ్చారు, యూనివర్స్ శక్తి నాలో పంపారు. సో అంటే నేను హీల్ అయ్యాను, నేను చేంజ్ అయ్యాను అనేది మీరు క్లియర్లీ అబ్జర్వ్ చేస్తారు, తెలుస్తుంది మీకు. దట్స్ ద పవర్ ఆఫ్ యూనివర్స్. ఆ పవర్ ఆఫ్ యూనివర్స్ని మీరు రియల్ లైఫ్లో ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసి నాకు చెప్పండి. బ్యూటిఫుల్ లైఫ్ ఉంది, సచ్ ఎ బ్యూటిఫుల్ లైఫ్, సచ్ ఎ బ్యూటిఫుల్ లైఫ్. చాలామంది చాలా కాలంగా ఒక సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ కార్డ్ ఏం చెప్తుంది అంటే అంటే ఎట్లా అంటే మీరు ముందుగా మీలోని వెలుగును తిరిగి కనుగొంటే మనక ఇక్కడ చెప్పినట్టు ఫాలో అయితే కనుక బయట పరిస్థితులు కూడా వేరేలాగా కనిపించడం ప్రారంభమవుతుంది. మొత్తం ఒక మిరాకిల్లా జరిగిపోతుంది సిచ్యువేషన్స్ అన్నీ. ఇప్పటి వరకు జరిగిన ఈ లైఫ్ అయినా ఎంత అద్భుతంగా కనిపిస్తుంది అనుకుంటారు మీరు. ఇక నిజాన్ని ఆలస్యం చేయొచ్చమ్మా, కానీ దాన్ని శాశ్వతంగా దాచలేరు. శాశ్వతంగా ఖచ్చితంగా దాచలేరు. దాన్ని మీరు ఇంకా బండ గుర్తు అనమాట, బండ గుర్తుగా మీ మనసుకి చెప్పేసుకోవాలి, ఇంకా దాగదు అది. ప్రతి ఎంపికగా కూడా ఒక ఫలితం అనేది ఉంటుంది. ప్రతి సంబంధము కూడా నిజాయితీని కోరుతుంది ఖచ్చితంగా. నిజాయితీనే కదా మనకి సంబంధం నిలవాలంటే ఉండాల్సిన పునాది. గందరగోళం నుంచి బయటపడితే మొదటి అడుగు ఏదైతే ఉంటుందో మనం ఈ మీరున్న ఫేజ్, ఈ సిచ్యువేషన్ ఫుల్ ఆఫ్ డిస్టర్బెన్స్ మైండ్ సెట్, దీని నుంచి బయటపడే మొదటి అడుగు పరిస్థితి, ఇవన్నీ కూడా నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి చాలా మంచిగా. ఆ సిచ్యువేషన్ బయటకు వచ్చేస్తారు కానీ
ఒక మంచి మొదటి అడుగేసి ఒక న్యూ లైఫ్‌లోకి అడుగుపెట్టే స్థితి అనమాట. ఈ ఈ ట్రూత్ ఏదైతే ఉందో సత్యము కొన్నిసార్లేంటి చాలా సార్లు సత్యం ఎప్పుడు కఠినంగానే అనిపిస్తుంది. కానీ అదే చివరికి హృదయానికి మనశ్శాంతిని తీసుకొస్తుంది. అదే తీసుకొస్తుంది. ఇంకెవ్వరు ఏది తీసుకురాదనమాట. ఈ థర్డ్ పార్టీ అయితే ఎట్లా అంటే నించోడానికి కూడా నిప్పుల మీద నించుంటే ఎంత ఘోరమైన పరిస్థితో మీరు నేల మీద నడుస్తున్నారు మీ సిట్యుయేషన్. ఓకే. మీరు నేల మీద నడుస్తూ బాధను అనుభవించారు. ఈ థర్డ్ పార్టీ నేల కాదు, నిప్పుల మీద నడుస్తూ బాధను అనుభవించాల్సిన ఘోరమైన సిట్యుయేషన్ నాకిక్కడ కనిపిస్తుంది. తన యొక్క ఫేట్ తను చేసుకుంది కదా ఇక్కడ. కర్మ అనుభవించక తప్పదు సిట్యుయేషన్ నాకిక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా కనిపిస్తుంది. అనుభవించమ్మా. నిప్పుల మీద నడవడం కాదు, నువ్వు డాన్స్ ఎయ్యాలి. నువ్వు డాన్స్ ఎయ్యగల క్యాపబిలిటీ నీలో ఉంది. బికాజ్ నువ్వు సచ్ మ్యానిపులేటర్, బిగ్ మ్యానిపులేటర్. ఎన్ని రకాలైన బ్లాక్ మ్యాజిక్స్ అన్నా చేసేస్తావు. ఎవరిని నువ్వు అనే రాక్షస బుద్ధితో ఎవరినన్నా పడేయాలి, స్పాయిల్ చేసేయాలని అనుకుంటావు. సో డాన్స్ వేస్తే ఆ నిప్పులు కాళ్ళల్లోకి లోతులకి దిగిపోతూ ఉంటాయి అన్నమాట. డెత్. ఈ కార్డ్ చూసిన వెంటనే చాలా మందికి భయం వేసేస్తుంది. కానీ యూనివర్స్ ఇక్కడ ముగింపుని కాదు, పరివర్తనను చూపిస్తున్నారు. ఎంత బ్యూటిఫుల్‌గా ఒక కార్డ్ తర్వాత ఒక కార్డ్ యూనివర్స్ ఎంత స్పష్టంగా ఇచ్చారో మనకి. ఈ రీడింగ్ మొత్తం చూస్తే ఒక విషయం చాలా స్పష్టంగా కనిపిస్తుంది నాకిక్కడ. ఇప్పటి వరకు ఎలా నడిచిందో ఇకపై అలాగే కొనసాగడం అనేది కష్టం. అసలు ఇంపాసిబుల్ ఇంకా జరగదు. ఎందుకంటే సత్యం బయటకు రావడం ప్రారంభమైన తర్వాత పాత విధానాలు ఎక్కువ కాలం ఇక నిలబడవు. ఇక అస్సలు నిలబడవు. నా వ్యూవర్స్‌లో అందరిలో చాలామంది తన మనసులో ఒక ప్రశ్న ఉండొచ్చు. ఇన్ని రోజులు జరిగిన అన్యాయానికి ఎప్పుడైనా ముగింపు వస్తుందా అని చెప్పి. సో దానికి ఈ కార్డ్ సమాధానం చెప్తుంది స్పష్టంగా. ప్రతి పరిస్థితి కూడా ఒకేలా ఉండదు. కాలం మారినప్పుడు మనుషుల ఆలోచనలు, నిర్ణయాలు, పరిస్థితులు కూడా మారతాయి ఖచ్చితంగా. చాలామందికి ఏంటంటే ఈ కార్డ్ ఒక పాత బాధ నుంచి బయటపడే దశను చాలా గట్టిగా చూపిస్తుంది నాకు. కొంతమందికి ఇది ఒక సంబంధంలో కొత్త స్పష్టతను తీసుకొస్తుంది అనేది కూడా కన్వే చేస్తున్నారు. మీ యొక్క రిలేషన్‌తో ఒక న్యూ లైఫ్ అదే పర్సన్‌తో స్టార్ట్ అవ్వడం అన్నమాట. మరి కొంతమందికి తన విలువను గుర్తించి గతంలో ఏదైతే బంధించేస్తున్నాయో ఆ బంధించిన భయాలు, బాధలు ఇవన్నీ వదిలేసే సమయం వచ్చిందని గుర్తు చేస్తుంది. ఇతర నిర్ణయాలు ఎలా ఉన్నా కూడా నిజం మీద నిలబడిన వ్యక్తికి మనశ్శాంతి ఖచ్చితంగా దొరుకుతుంది. ఖచ్చితంగా మనశ్శాంతి దొరకడం వల్ల కావాల్సిన మార్గం మీ లైఫ్‌కి వాటంతట అదే యూనివర్స్ పవర్ ద్వారా తెరుచుకుంటుందమ్మా. సో, ఈ మొత్తం స్ప్రెడ్‌కు 8 ఆఫ్ వాండ్స్ ఇది ఒక శక్తివంతమైన ముగింపు అని చెప్పాలి. ఇంతకాలం నెమ్మదిగా కదిలిన విషయాలు ఇప్పుడు వేగంగా మారడం ప్రారంభమయ్యే ఎనర్జీ కనిపిస్తుంది. ప్రతీదీ కూడా యూనివర్స్ ఇక్కడ 1కి 4 సార్లు చెప్తున్నారు. ఎదురు చూసిన సమాధానాలు రావచ్చు. ఆగిపోయిన సంభాషణలు మళ్ళీ ప్రారంభమవుతాయి. రీయూనియన్ అవుతుంది. రీకన్సిలేషన్ అవుతుంది. దూరంగా ఉన్నవారు మాట్లాడాలని అనిపిస్తుంది. స్పష్టత లేకుండా ఏదైతే ఉన్న సిట్యుయేషన్స్ ఉన్నాయో ఆ పరిస్థితులు స్పష్టత వైపు కదులుతున్నాయి ఇప్పుడు. 8 ఆఫ్ వాండ్స్ ద్వారా చెప్తున్నారు. అయితే యూనివర్స్ ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్తున్నారు ఇక్కడ. వేగంగా మారేది కేవలం బయట పరిస్థితులు మాత్రమే కాదు, మీలోని ఆలోచన విధానం కూడా ఇక్కడ ఈసారి. ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళు మారితేనే నేను ప్రశాంతంగా ఉంటాను అని అనుకున్న మీరు, ఇప్పుడు మాత్రం నేను ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే నా జీవితంలో సరైనది నిలుస్తుంది అనే అవగాహనకు వస్తారిక. అదే నాకు ఈ రీడింగ్‌లో గొప్ప మార్పుని చూపిస్తున్నారు. మీ ఎనర్జీని కూడా ఫైనల్‌గా నాకు మీ చేంజ్‌ని చూపిస్తున్నారు యూనివర్స్. మీకు భయాన్ని పట్టుకొని జీవించాల్సిన అవసరం ఇంత కూడా లేదమ్మా. ఈ ఈ గందరగోళం అయితే ఎప్పటికీ శాశ్వతం కాదు. నిజాయితీ, నిస్పష్టత, ఆత్మగౌరవం ఉన్న దారిలో ఈ వేళ నడిచినప్పుడు నీలోనే ఒక కొత్త శక్తి మేల్కొంటుంది ఆటోమేటికల్లీ. ఆటోమేటికల్లీ జరుగుతుంది. బయట ప్రపంచం మారే ముందు నీలోని ధైర్యం మారుతుంది ఆటోమేటికల్లీ. అది మీరే ఎక్స్‌పీరియన్స్ ద్వారా తెలుసుకుంటారు. అదే మార్పు నీ జీవితాన్ని కొత్త దిశలోకి తీసుకెళ్తుందనమాట.
ఈ రోజు నుంచి కూడా నిన్ను నువ్వు తక్కువగా చూడకు. కొంచెం కూడా చూడకు. నీ విలువను ఇతర నిర్ణయాలతో అస్సలు కొలవద్దు. నీ హృదయంలో ఉన్న భయాన్ని దైవంపై విశ్వాసంగా మార్చుకోండి దయచేసి. ఎందుకంటే చీకటి ఎంత గాఢంగా ఉన్నా కూడా ఉదయాన్ని అస్సలు కొంచెం అంటే కొంచెం కూడా మనం దాన్ని ఆపలేదు. అది మనకు తెలిసిన సత్యం. అలాగే గందరగోళం ఎంత పెద్దదైనా కూడా సత్యాన్ని శాశ్వతంగా దాచలేదు. నీ జీవితానికి సంబంధించిన సమాధానాలు సరైన సమయంలో నీ ముందుకు వస్తాయి. అప్పటి వరకు ఏం చేయాలి నువ్వు? విశ్వాసాన్ని కోల్పోవద్దు అని చెప్పి గట్టిగా చెప్తున్నారు. నీ శాంతిని కోల్పోవద్దు. నీ విలువను మాత్రం ఎప్పటికీ అస్సలు కోల్పోవద్దు. థర్డ్ పార్టీకి బానే జరుగుతుంది. తనకి జరగాల్సిన ఆహ్, పెళ్లి బ్యాండ్ మేళము ఎవరి ద్వారా? త్రూ డివైన్ బ్లెస్సింగ్స్ ద్వారా మీరది అర్థం చేసుకోవాలి. నేనిక్కడ ఏం చెప్తున్నానని చెప్పేసి. మీ పర్సన్‌కి కూడా బానే ఏమనాలి? బానే కరెక్ట్‌గా ఎక్కడ కొడితే మీకు తగిలిన దెబ్బ తగిలిన విధానం మీ పర్సన్‌కి అర్థమవుతుందో అక్కడ దెబ్బ తగిలింది మీ పర్సన్‌కి. అప్పుడు మబ్బులు విడిపోయినాయన్నమాట ఇక. మొత్తం రీడింగ్‌ను ఒకటిగా చూస్తే యూనివర్స్ చాలా గంభీరమైన విషయాన్ని మీకు తెలియజేస్తున్నారమ్మ. మీలో చాలామంది ఒక ప్రశ్నతో ఈ రీడింగ్ దగ్గరికి వచ్చారు. నా బంధంలో అసలు నిజం ఏమిటి? నేను అనుభవిస్తున్న బాధకు ముగింపు ఎప్పుడు అని చెప్పేసి. యూనివర్స్ చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఎక్కువ బాధను సృష్టించింది ప్రేమ కాదు. స్పష్టత లేకపోవడమే ఎక్కువ బాధను సృష్టించింది. ఇక్కడ ఒకరు తమ భావాలను నిజాయితీగా చెప్పకుండా ఒక నిర్ణయాన్ని వాయిదా వేస్తూ అందరూ అలాగే ఉంటారని అనుకున్నప్పుడు ఆ గందరగోళం క్రమంగా అందరి జీవితాలకు ప్రభావితం చేస్తుంది ఇక్కడ. అది మీరు త్రూ ఎక్స్‌పీరియన్స్ ఫేస్ చేశారు. చాలామందికి రీడింగ్‌లో ఒక సంబంధంలో బయట వ్యక్తి ప్రభావం ఉన్నట్టుగా చాలా గట్టిగా కనిపిస్తుంది. చాలా గట్టిగా 80-90% పీపుల్‌కి. అయితే యూనివర్స్ మీ దృష్టిని ఒకరిని నిందించడం వైపు కాకుండా ప్రతి వ్యక్తి కూడా తన ఎంపికలకు బాధ్యత వహించాల్సిందే అనే సత్యం వైపు తీసుకెళ్తున్నారమ్మా. మీకు ఎస్పెషల్‌గా. ఒక బంధాన్ని నిలబెట్టేది కేవలం మాటలు కాదు. ప్రతిరోజు తీసుకునే నిజాయితీ గల నిర్ణయాలన్నమాట. సో, మీ పర్సన్ గురించి కనిపించిన ఎనర్జీ ఏంటంటే, వారు కూడా తమ నిర్ణయాల ప్రభావాన్ని తప్పించుకోలేని దశలో ఉన్నారు ఇప్పుడు. ఎంతకాలం సందేహంలో ఉన్నా, ఎంతకాలం పరిస్థితులను అలాగే కొనసాగించాలని ప్రయత్నించినా కూడా, ఒక దశలో నిజాన్ని ఎదుర్కోవాల్సిన సమయం అనేది మీ పర్సన్‌కి వస్తుంది. ఆ సమయంలో భావోద్వేగం కంటే బాధ్యత ఎక్కువగా మాట్లాడుతుంది మీ పర్సనల్ లైఫ్‌లో. సో, మీ గురించి యూనివర్స్ చెప్పేది మాత్రం చాలా స్పష్టంగా ఉందమ్మా. మీ విలువను ఎవరో ఒకరి ప్రవర్తనతో కొలవడం ఆపండి ఇకపై. మీరు చేసిన ఏదైతే ప్రేమ ఇచ్చిందుందో ఆ ప్రేమ నిజమైనదైతే అది వృధా కాలేదు అనేది మీరు నమ్మండి. ఆ ప్రేమకి కావాల్సిన వాల్యూ చెప్పాను కదా! రీకన్సిలేషన్ ఉంది. అది మీకు సహనం నేర్పింది. వివేకం నేర్పింది. ఇకపై మీ హృదయానికి శాంతి ఇచ్చే సంబంధాలను మాత్రమే ఎంచుకోవాలని కూడా గుర్తు చేసింది మీకిక్కడ. మీరు చాలా సార్లు ఇలా అనుకునుంటారు. ఇంకొంచెం వేచి చూస్తే మారిపోతారేమో! ఒకరోజు నిజం తెలుస్తుందేమో అని. యూనివర్స్ చెప్తున్నారు. వేచి ఉండడం తప్పు కాదు. కానీ ఆ నిరీక్షణలో మిమ్మల్ని మీరు కోల్పోవడం మాత్రం సరైనది కాదు అని గట్టిగా చెప్తున్నారు. సో, ఈ రీడింగ్‌లో కనిపిస్తున్న ప్రధాన సందేశం ఏంటంటే, గందరగోళం ఎంతకాలం ఉన్నా కూడా అది శాశ్వతం కాదమ్మా. మీకు, మీకు కొంతమందికైతే లైఫ్ లాంగ్ ఉంటుంది. బికాజ్ వాళ్ళు చేసిన కర్మల వల్ల గందరగోళంలో కొట్టుమిట్టాడాల్సిందే. మీకైతే కాదు. స్పష్టత ఆలస్యంగా రావచ్చు. కానీ వచ్చిన తర్వాత మీరు ఇప్పటి వరకు చూడని కోణంలో పరిస్థితులను అర్థం చేసుకుంటారు. అప్పుడు మీ హృదయంలో ఉన్న భయం క్రమంగా తగ్గి మీలోని ధైర్యం ముందుకొస్తుందనమాట. సో, నీ జీవితాన్ని ఎవరి నిర్ణయాల చుట్టూ నిలిపివేయకు. ఓకే. నిజం నీ వైపే ఉంటే కాలం సాక్షాత్తు కాలం ద్వారా నీకు కాలమే సాక్ష్యంగా నిలుస్తుందనమాట. అది ఇక్కడ మెయిన్ పాయింట్. నిన్ను గౌరవించే ప్రేమను మాత్రమే స్వీకరించు. నీ శాంతిని కాపాడుకో. నీ ఆత్మగౌరవాన్ని ఎప్పటికీ వదులుకోకు. నీకు చెందాల్సింది సరైన సమయంలో నీ జీవితంలో నిలుస్తుంది అనేది మరొకసారి ఖచ్చితంగా చెప్తున్నారు ఇక్కడ యూనివర్స్. ఇక్కడ నాకు కనిపిస్తున్న రాశులు వచ్చేసరికి క్యాప్రికాన్ మకర రాశి, ఏరీస్ మేషరాశి, లీబ్రా తులారాశి, క్యాన్సర్ కర్కాటక రాశి, అక్వేరియస్ కుంభరాశి, జెమినీ మిథున రాశి చెప్పాను కదా, లిబ్రా తులారాశి చెప్పాను,
లిబ్రా జెమిని మీన రాశి ఉందమ్మా. స్కార్పియో వృశ్చిక రాశి, టారస్ వృషభ రాశి, లియో సింహ రాశి, పైసిస్ మీన రాశి, సాజిటేరియస్ ధనస్సు రాశి, ఈ రాసుల వాళ్ళు ఉన్నారమ్మా ఈ రీడింగ్లో. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.